హాయ్ అండి. వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కదా నా డబుల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ భాగం చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ మిస్ చేసిన వాళ్ళు ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. హ్యాపీ బర్త్‌డే టు యూ, హ్యాపీ బర్త్‌డే టు యూ అని సడన్‌గా వినిపించి లైట్స్ ఆన్ అయ్యేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చుని కళ్ళు నులిమి మరీ చూస్తుంది శామ్. ఎదురుగా కేక్ పట్టుకుని అరుణ్ ఉంటే పక్కనే పూనం, జాహ్నవి, ముఖేష్ సైడ్కి నిల్చుంటే వాళ్ళందరికీ వెనకగా అందరికంటే పొడవుగా నిల్చుని నవ్వుతూ ఉంటాడు రోహన్. శామ్ నవ్వుతూ థ్యాంక్ యూ అని సరిగ్గా కూర్చుంటుంది. బెడ్ పైన కేక్ పెట్టి కట్ చేసి అందరికీ తినిపించాక పూనం, జాహ్నవి, ముఖేష్ శ్యామ్కి హగ్గిచ్చి విషెస్ చెప్తారు. ఈలోపు రోహన్ వెనక నుంచి వచ్చి కేక్ తీసి శామ్ బుగ్గలకి రాసేసి పరిగెడతాడు. నిన్ను అంటూ ఒక్కొక్కరు రాసుకుంటూ అరుణ్, రోహన్, శ్యామ్ ఇల్లంతా తిరుగుతూ కేక్ మొత్తం పూసుకుని చాలాసేపు ఎంజాయ్ చేస్తారు. ఒరే అన్నయ్య, నాకు గిఫ్ట్ ఏది అని చేయి చాపుతుంది శ్యామ్. నీకు కేక్ తెచ్చింది నేనే, నీకు ఇదే ఎక్కువ, మళ్ళీ గిఫ్ట్ కూడానా? మొహానికి రాసేసి అంతా వేస్ట్ చేశారు, తినకుండానే వేస్ట్ అయిపోయింది అని రోహన్ శ్యామ్లని కోపంగా చూస్తూ ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అరుణ్. కేక్ కూడా ఒక గిఫ్టేనా అని మూతి 3 సార్లు తిప్పి హనీ మరి నువ్వు అంటుంది. కానీ రోహన్కి అవేం వినిపించవు. పింక్గా ఉన్న బుగ్గలకు పింక్ కలర్ క్రీమ్ ఉంటే డార్క్ పింక్లో మెరుస్తున్న లిప్స్ చూస్తూ నైట్ డ్రెస్లో ముద్దుగా కనిపిస్తూ ఉంటే అలాగే అక్కడే గట్టిగా ముద్దు పెట్టేయాలి అని అనిపిస్తూ ఉంటుంది అతనికి. హనీ అని భుజం పట్టుకుని ఊపేసరికి హా అంటూ పలుకుతాడు. నువ్వు కూడా నాకేం గిఫ్ట్ తేలేదా అంటే ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక వచ్చి పిక్ చేసుకుంటా, నీకు సర్ప్రైజ్, రెడీగా ఉండు అని కళ్ళల్లో ప్రేమ చూపిస్తూ చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. గిఫ్ట్ అడిగితే సర్ప్రైజ్ అంటాడేంటి, ఇప్పుడు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలా అని అప్పుడే రేణు, రీతు చాలాసార్లు కాల్ చేస్తుంటే వెళ్ళి లిఫ్ట్ చేసి మాటల్లో పడుతుంది. అరుణ్కి రోహన్ లవ్ విషయం తెలుసు కాబట్టి అదంతా చూసి ఈరోజు ప్రపోజ్ చేస్తాడన్నమాట అని అనుకుంటూ నవ్వుకుని పడుకోవడానికి వెళ్ళిపోతాడు. అరుణ్కి తెలుసు అని రోహన్కి తెలియదు. ఆ రోజు తన బర్త్డే రోజు ఎలా అయ్యిందో గుర్తొస్తూ ఉంటే కిందనే అలాగే పడుకుని తన ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారో అని ఆలోచిస్తూ ఉంటుంది మాయా. మాయా, అదేంటి కింద పడుకున్నావు, ఆర్ యూ ఓకే అని అడుగుతూ వస్తారు కల్పన. ఫాస్ట్గా లేచి ఆమె చూడకుండా కళ్ళు తుడుచుకుని ఏం లేదు మేడం, కాస్త హెడేక్గా ఉంటేను అంటూ లేచి నిల్చుంటుంది మాయా. ఇంటికి వచ్చాక మాయా మాట్లాడిన మొదటి మాట అది. తనని మేడం అంటుంటే భయపడుతుంది అనుకుంటూ రా కూర్చో అని అదే రూమ్లో సోఫాలో కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుని మాయానే తదేకంగా చూస్తూ ఉంటుంది కల్పన. తను అనుకున్నది ఒకటి, అవుతున్నది ఇంకొకటి. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర యాక్ట్ చేయాలా అని, ఒకవేళ తనెవరో తెలిసిపోతే తనతో పాటు తన ఫ్యామిలీని కూడా చంపేస్తారు అని టెన్షన్తో చూస్తూ ఉంటుంది మాయా. మాయా, ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, నీ మీద మాకు ఎవరికీ కోపం లేదు. నువ్వు అజ్జు హ్యాపీగా ఉంటే అంతే చాలు. అసలు మా అజిత్ పెళ్లి చేసుకుంటాడు అని అనుకోనే లేదు. రియాతో ఒప్పుకున్నప్పుడే చాలా షాక్ అయ్యాం. అలాంటిది నిన్ను లవ్ చేసి మరీ చేసుకున్నాడు అంటే నాకు ఇప్పటికీ షాకింగ్గానే ఉంది. ఏదైనా నా అజ్జు చాలా లక్కీ, నీలాంటి క్యూట్ అమ్మాయి ఈజీగా వచ్చేసింది అంటూ మాయ భయం పోగొట్టడానికి మెల్లిగా తనని పొగుడుతూ మాటల్లో పెడుతుంది కల్పన. ఆవిడని ఇంతకు ముందే చూడడం, మాట్లాడడం, ఇప్పుడు కూడా మాటల్లో ఎంత మంచిదో అర్థమవుతూ ఉంటే అయితే నేను కనుక్కున్నది నిజమే, డెవిల్ తప్ప మిగతా అందరూ మంచివాళ్లే అని చూస్తూ ఉంటుంది. మామ్, ఏం చేస్తున్నావు అంటూ సుడిగాలిలా వస్తాడు అజిత్. మాయ ఒక్కతే ఉందిరా, పాపం డల్గా ఉంటే నాకే ఏదోలా అనిపించింది, తనకి కంపెనీగా కూర్చుని మాట్లాడుతున్నా అంటూ సంజయ్షి ఇస్తారు కల్పన. అనుకి హెల్త్ బాగాలేదని నాకెందుకు చెప్పలేదు చాలా సీరియస్గా అడుగుతాడు అజిత్. ఇప్పుడు బాగానే ఉందిరా, ఏం కాలేదు. అయినా నువ్వు అను దగ్గరికి వెళ్ళావా, అక్కడ ఏమైనా గొడవ అయిందేమో అని కంగారుగా దగ్గరికి వెళ్ళి అడుగుతుంది కల్పన. మాయ కూడా లేచి నించుని చూస్తుంటే డెవిల్ చిన్నగా నవ్వి లేదు, వెళ్తూ బావకి కాల్ చేస్తే చెప్పాడు ఇక్కడికి తీసుకువస్తా అంటే రేపు తనే తీసుకువస్తాను అన్నాడని వచ్చేసాను అంటాడు అజిత్. ఓకే అని కొంచెం రిలీఫ్ అయ్యి
ఇప్పుడే అక్కడికి వెళ్ళకు అజ్జు. అత్త మావయ్య కొంచెం సీరియస్గా ఉన్నారు అని చెప్పి మాయా ఇవి అను డ్రెస్లు చేంజ్ చేసుకో అని ఇస్తుంది. మాయాకి ఇష్టం లేకపోయినా అందుకుంటూ ఉంటే మామ్ నేను తనకి న్యూ డ్రెస్లు తెచ్చాను అవి వదిలే అంటాడు. నవ్వుతూ సరే తినడానికి రండి అని చెప్పి వెళ్ళిపోతారు. కల్పన వెళ్ళగానే మాయను చూస్తాడు. ఎక్కడో చూస్తూ డల్ ఫేస్తో ఏదో ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. గబుక్కున లాగి గట్టిగా పెదవులపై ముద్దు పెట్టి నడుము చుట్టి కళ్ళల్లోకి చూస్తాడు. సడన్గా అలా లాగి కిస్ చేసేసరికి పాపకి కళ్ళు అత్తిపత్తికాయల్లా పెద్దవి అయిపోతాయి. ఎందుకు అంత టెన్షన్? ఫ్రెష్ అయ్యరా, నీతో చాలా పనుంది అని కొంటిగా కింద నుండి పై వరకు చూస్తూ అంటాడు. దెబ్బకి దడుచుకుని డ్రెస్ పట్టుకుని వాష్రూంలోకి పరుగు పెడుతుంది మాయా. అజిత్ నవ్వుకుంటూ నువ్వలా నన్ను చూసి బెదిరిపోతూ అమాయకంగా చూస్తుంటే ఆ ఫీల్ భలే ఉంది బేబీ అనుకుంటూ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్తాడు. ఫ్రెష్గా స్నానం చేసి డ్రెస్ వేసుకుని వస్తుంది మాయా. టవల్తో తుడుచుకుంటూ వచ్చి ఎవరూ లేకపోయేసరికి అమ్మయ్య, ఇప్పుడు నా నోటికి ఫ్రీడమ్ వచ్చింది. ఏం మాట్లాడితే ఏం చేస్తాడో అని టెన్షన్తోనే పోయేలా ఉన్నాగా అనుకుంటూ పక్కకు చూస్తే బాల్కనీలో 6 అడుగుల విగ్రహంలో నిల్చుని స్టైల్గా ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. ఒరే డెవిల్గా, నన్ను ఇలా ఏడిపిస్తూ నువ్వు మాత్రం హ్యాపీగా నవ్వుకుంటున్నావా అని చుట్టూ చూస్తూ ఏదో కన్నింగ్ ఐడియా వచ్చి అక్కడే ఉన్న డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఆ మిర్రర్కి ఉన్న హ్యాండిల్ పట్టుకుని లాగి ఓపెన్ చేస్తుంది. వెనక కబోర్డ్లో డెవిల్వి యాక్సెసరీస్, హైజెల్, డియోడ్రెంట్ లాంటివి చాలా కనిపిస్తాయి. అందులో ఒక ప్రోడక్ట్ చూడగానే మాయ పెదవులపై నవ్వు వస్తుంది. ఒకసారి కొద్దిగా వెనక్కి వంగి డెవిల్ ఏం చేస్తాడా అని చూస్తూ ఇంకా అలాగే నవ్వుతూ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. నవ్వుతున్నప్పుడు బుగ్గలపై సొట్ట చూసి రారా సొట్ట బుగ్గలోడా, ఇప్పుడు నీ మూతి ముక్కు సొట్టగా అవ్వకపోతే చూడు అని నవ్వుకుంటూ బాల్కనీ నుండి రూమ్లోకి వచ్చే గ్యాప్లో కోకోనట్ ఆయిల్ కొద్దిగా పోసి మళ్ళీ ఏం తెలియనట్లు వచ్చేసి మిర్రర్లో చూసుకుని నవ్వుకుంటూ టవల్తో తల తుడుచుకుంటూ ఉంటుంది. ఇదేంటి ఎంతసేపైనా రాడేం మహానుభావుడు అని మళ్ళీ వంగి చూస్తుంది. కానీ అక్కడ డెవిల్ లేడు. అయ్యో, అంటే ఆయిల్పై కాలు వేయలేదా వీడు? లక్, ఎన్ని రోజులో నేను కూడా చూస్తాగా అని కోపంగా పళ్ళు కొరుకుతూ టవల్ బాల్కనీలో వేద్దామని అటువైపే వెళ్తుంది. కరెక్ట్గా అప్పుడే బాల్కనీ సైడ్ నుండి కాల్ కట్ చేస్తూ వస్తాడు డెవిల్. ఇంకేముంది, ఆయిల్ మీద కాల్ వేసి సర్రమని జారుతూ ఆ అని అరుస్తూ వచ్చి తిన్నగా మాయ మీద పడిపోతాడు. మాయ కూడా అది ఎక్స్పెక్ట్ చేయక తను కూడా ఆ అని భయంగా అరుస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఇద్దరు బెడ్పై అడ్డంగా పడితే వెనకగా ఉన్న మాయ కిందన తన పైన అప్పచ్చిలాగా అతుక్కుని డెవిల్. ఇద్దరు ఒక్క క్షణం టెన్షన్కి కళ్ళు మూసుకున్నా మళ్ళీ వెంటనే తెరిచి చూస్తారు. అనుకోకుండా కళ్ళు లాక్ అయిపోతే మాయ కూడా తన ఉన్న పొజిషన్ మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. డెవిల్ గాడు నవ్వుకుంటూ ఉఫ్ అని మెల్లిగా గాలి వదితే అప్పుడు తెలివి వస్తుంది మన పాపకి. లేండి ముందు చాలా బరువుగా ఉన్నారు అంటూ ఆయాసపడుతూ ఉంటే పర్లేదులే బుజ్జమ్మ, ఎప్పటికైనా అలవాటు కావాల్సిందే కదా అంటూ కన్ను కొడతాడు డెవిల్ బాబు. కోపంగా చూస్తూ నన్ను అలా పిలవద్దు, నాకు నచ్చదు అంటూ చేతులు రెండు ఇద్దరి మధ్యలో పెట్టి అతన్ని పైకి తోస్తూ ఉంటుంది. కానీ హాఫ్ ఇంచ్ కూడా కదలకపోతూ ఉంటే ప్లీజ్ నాకు ఊపిరి కూడా ఆడట్లేదు అంటుంది. గుడ్, ఇలా రిక్వెస్ట్ చేస్తే బెటర్ అని కొంచెం గ్యాప్ ఇచ్చి బరువు లేకుండా చేస్తాడు. కానీ 1 ఇంచ్ గ్యాప్ మాత్రమే. అదేంటి పూర్తిగా లేవడు అని చూస్తూ ఉంటే అది అర్థమైనట్లు పూర్తిగా లేవాలి అంటే ఏదైనా ఇచ్చుకో బేబీ అంటూ ముందుకు వస్తాడు. వద్దు ప్లీజ్ అని గట్టిగా కళ్ళు పెదాలు మూసుకుంటుంది. అలా చూసి చిన్నగా నవ్వుతూ లేచి నుదుటి మీద కిస్ చేసి పద తినేసి వద్దాం అంటూ చేయి పట్టుకుని లాగుతూ పోతాడు. బాబోయ్, వీడు జస్ట్ పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటేనే లాక్కుపోతున్నట్లుంది. నిజంగా లాక్కుపోతే అనుకుంటూనే ఆ స్పీడ్ అందుకోవడానికి ఆల్మోస్ట్ పరుగు పెడుతుంది ఆమె. అప్పటికే వసంత్ గారు, రాజలక్ష్మి, కల్పన ముగ్గురు తింటూ ఉంటారు. వీళ్ళు కూడా వెళ్ళాక తింటుంటే మీ నెగిటివ్ ప్లస్ ఎక్కడమ్మాయి అడుగుతాడు వసంత్. చెప్పడానికి తడబడుతూ అది నేను ఆర్ఫనేజ్లో పెరిగానండి అంటుంది. ఇందాక కల్పనకి డెవిల్ చెప్పింది గుర్తొచ్చి అదే ఆ ఆర్ఫనైజ్ ఎక్కడా అని అంటూ మళ్ళీ అడుగుతాడు. డాడ్, ఆల్రెడీ చెప్పాను కదా,
ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నారు? ప్లీజ్ ఇంకా ఆ టాపిక్ వద్దు అంటాడు. ఈలోపు కల్పన, రేపు ఇంట్లో వ్రతం ఉంది, నువ్వు ఇంట్లోనే ఉండాలి అజ్జు అంటుంది. రేపా? ఓకే మామ్, బట్ ఎల్లుండి నుండి నాకు వర్క్ ఉంది, స్టేషన్ నుండి కాల్స్ వస్తున్నాయి. అలాగే అంటూ మాయా వైపు చూసి, తను కూడా వర్క్లో జాయిన్ అవుతుంది, ఇంట్లో ఉంటే తనకి కూడా బోర్ కదా అంటాడు. వసంత్ ఒకసారి మళ్ళీ మాయనే చూస్తే అలాగే అంటుంది కల్పన. ముందు తినేసి వసంత్ వెళ్ళిపోగా మాయ తినేశాక ఒకసారి నా రూమ్కి రా అమ్మా అంటారు రాజలక్ష్మి. ఎందుకు అనే టెన్షన్గా ఉన్నా ఇంకా తప్పదు కాబట్టి అలాగే అన్నట్లు తల ఊపుతుంది. రేణు, నువ్వేమంటున్నావు? తనకి చెప్పా కదా వెంటనే వచ్చేయమని, మరి ఇప్పుడు వాడినే పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఫుల్ కోపంగా అరుస్తూ ఉంటాడు అరుణ్. రేణు శరత్ కూడా భయంతో చూస్తూ, లేదు అరుణ్, ఈవినింగ్కి ఎలా అయినా వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళింది. అయినా కూడా నేను తన వెనకే వెళ్ళా, కానీ సెక్యూరిటీ చెకింగ్లో నేను బయట ఉండిపోయాను, లోపలలా అయిపోయింది అంటూ అక్కడ జరిగిందంతా చెప్తాడు శరత్. ఆ అజిత్కి కానీ అనుమానం వస్తే శామ్ని చంపేస్తాడు, అలా ఎలా వదిలేసి వచ్చారు అని అప్పుడే హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ కోసం చూసుకుంటూ ఉంటాడు అరుణ్. ఈ లోపు లోపల నుండి చిన్నగా పిలిచినట్లు వినిపించగానే, సరే మీరు వెళ్ళండి, రేపు ఉదయం రండి అని గబ్బగబ్బా లోపలికి వెళ్ళిపోతాడు. మాయ తినేసాక ఒకసారి నా రూమ్కి రా అమ్మా అంటారు రాజ్యలక్ష్మి. ఎందుకు అని టెన్షన్గా ఉన్నా ఇంకా తప్పదు కాబట్టి అలాగే అన్నట్లు తల ఊపుతుంది. అజిత్ తినేసి ఫోన్ చూసుకుంటూ గార్డెన్లో వాకింగ్ చేస్తూ ఉంటే మాయ బామ్మగారి రూమ్లోకి వెళుతుంది. బామ్మగారు అని పిలిస్తే, రా మాయ కూర్చో అంటూ బెడ్ పైనే కూర్చో అన్నట్లు ప్లేస్ చూపిస్తారు. పర్లేదండి అని మొహమాట పడుతూ చూస్తుంటే, ఇప్పుడు నువ్వు కూడా నా మనవరాలివే, నీకు ఆ హక్కు ఉంది, అయినా కూడా కూర్చుంటా అంటే నీకు సీక్రెట్ చెప్తాను అని నవ్వుతూ అంటారు. సీక్రెటా? ఉఫ్ అనుకుంటూ, సరేలే, ఆ డెవిల్ తప్పు చేస్తే వీళ్ళందరి దగ్గర కోపంగా ఉండడం ఎందుకు అని చిన్నగా నవ్వుతూ కూర్చుని, సీక్రెట్ ఏంటి బామ్మ అని అడుగుతుంది. పెళ్లి మండపంలో నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నా మనవడికి పక్కన నువ్వైతే బాగుంటావు అని అనిపించింది తెలుసా. అదే విషయం నేను కల్పనతో అప్పుడే చెప్పాను. ఏదేనైతే ఫైనల్గా నువ్వు నా మనవడి పెళ్ళమైపోయావు, నా మనవడు లక్కీ ఫెలో అంటూ బొగ్గగిల్లి నవ్వుతుంది. ఇందాక ఆవిడ, ఇప్పుడేమో ఈవిడ, నేను దొరకడం డెవిల్ గాడి లక్ అంటారేంటి అసలు, వాడు మరీ అంత వేస్ట్ ఫెలోనా అని మొహం అదోలా పెడుతుంది. అదేంటి మాయా, నేను నిన్ను పొగుడుతూ ఉంటే మొహం ఏంటి అలా పెట్టావు అంటుంది బామ్మ. అప్పటి వరకు పాప కష్టంగా ఆపుకుంది పాపం మాటలు. ఎంతకీ లోపలే మాట్లాడుకుని ఇన్నర్ని వేడెక్కిచ్చేస్తుంది. అందుకే ఇంకా ఓపెన్ అయిపోయి, ఏం లక్కునో బామ్మ, నాకేమీ అర్థం కావడం లేదు, సడన్గా పెళ్ళేంటి, పిచ్చి పిచ్చిగా ఉంది అంటుంది డల్గా ఫేస్ పెట్టి. అవునా, మీ ఇద్దరు లవ్ చేసుకున్నారు అన్నాడు వాడు, నువ్వేంటి అలా అంటున్నావు అంటే, అంటే అది లవ్నే, కానీ ఆ డెవిల్ అసలు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా తాళి కట్టేశాడు, నేను అసలు నా పెళ్ళిని ఇలా షాక్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి తను డెవిల్ అనడం, రెస్పెక్ట్ ఇవ్వకుండా డూ అనడం గుర్తొచ్చి ఇహిహి అని ఇబ్బందిగా నవ్వుతుంది. ఏమో అనుకున్నాను, అల్లరి పిల్లవే, వాడికి పెట్టిన పేరు డెవిలా, కరెక్ట్గానే పెట్టావు, నాకు ఇంకా ఫుల్ కాలక్షేపం ఫ్రెండ్స్ అంటూ చూపిస్తుంది. ఆవిడ ఏజ్కి మాటలకి చేస్తున్న టీనేజ్ పనులకి నోరు అప్పగించి చూస్తూ ఉంటే చిన్నగా నవ్వుతూ, నేను అప్డేటెడ్ బామ్మని, ఈ ఇంట్లో నిన్ను ఎవరు ఏమన్నా నా ఫుల్ సపోర్ట్ నీకే అంటుంది బామ్మ. ఒక్కసారిగా పంజరంలో నుండి బయటకు వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది మాయకి. సూపర్ బామ్మ, డన్ అంటుంది. పోనీలే, ఆ డెవిల్తో పెళ్ళైతే అయిపోయిందిగా, లేదు అంటే ఆ రియాతో అయిపోతే లైఫ్లో మళ్ళీ మీరు ఒక్కటవ్వలేరు అని చేతులు పట్టుకుని, నేను విధి రాతని నమ్ముతాను మాయా, ఆ విధి రాతలో మీ ఇద్దరికీ ముందే రాసిపెట్టి ఉంది, దానిని ఎవరం మార్చలేం కదా అంటుంది. విధిరాత అంటే ఏంటి? మీ ఇంగ్లీష్ మీడియంల పుణ్యమా అని ఒక్కడికి అవతల తిన్నగా తెలుగు రాదు, యువతల ఇంగ్లీషు తిన్నగా రాదు, మీకన్నా మేమే నయం, ఏం చదువులో తలకొట్టుకుంటూ, అదే డెస్టినీ మనవరాలా డెస్టినీ, అదే మీ ఇద్దరినీ కలిపింది అంటుంది. ఒక్కసారిగా మాయకి నిజంగా ఇదంతా డెస్టినీనా, అంటే నాకు డెవిల్తో పెళ్ళి ముందే రాసిపెట్టుందా అని ఒక్క క్షణం ఆలోచించి, చిచి, నా లైఫ్ నాశనం చేసిన డెవిల్తో నాకేంటి, వాడిని చంపి లేదంటే ఇంకా దేనికి పనికి రాకుండా చేసైనా సరే
ఇక్కడ నుండి వెళ్తా అని మనసులో తనలో తానే మాట్లాడేసుకుంటూ ఉంటుంది. ఈలోపు బామ్మ ఒక బాక్స్ తన చేతిలో పెట్టి, నీకోసం నా తరపున గిఫ్ట్ వద్దు అనుకు అంటారు. ఆలోచించిన బయటికి వచ్చి చేతిలో బాక్స్ చూసి, లేదు లేదు బామ్మ, ఇలాంటివేమీ వద్దు ప్లీజ్, నాకు గిఫ్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదు, ఏమీ అనుకోవద్దు అంటుంది మళ్ళీ ఇచ్చేస్తూ. ఇవి నా మనవరాలి కోసమని ఎప్పటి నుంచో దాచిపెట్టి ఉంచాను. మన వంశపారంపరంగా వస్తున్న నగలు, ఎలాగో మీ అత్త ఇస్తుంది, అవి కూడా నా నుండి ఈ గాజులు వద్దు అనుకో అని మళ్ళీ ఇస్తూ, రేపు పూజ అయ్యాక ఆ డెవిల్తోనే తొడిగించుకో, మీకు కూడా ఒక మెమరీలా ఉంటాయి అని నవ్వుతుంది. ఏంటి బామ్మ, బామ్మ కూడా డెవిల్ అని ఫిక్స్ అయిపోయిందా అనుకుంటుంది. సరే, ఎలాగా ఫ్రెండ్స్ అయిపోయాం, రేపటి నుంచి దున్నేద్దాం, ఇదంతా మనదే, రాజీ ఇక్కడ లోకల్ అని రవితేజ డైలాగ్ వేస్తే ఎప్పుడో అనుకోకుండా చూసిన మూవీ డైలాగ్ అని అర్థమయ్యి మాయ కూడా గట్టిగా నవ్వేస్తుంది. అంటే మాయ ఫ్రమ్ ముంబై కదా, ఓన్లీ హిందీ, పాపం డెవిల్ని పడేయడానికి తెలుగు నేర్చుకుంది, ఆ పాటలు అదంతా ముందు ముందు చెప్పుకుందాం. గుడ్ నైట్ చెప్పి బయటికి వస్తే కల్పన అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. కల్పన కూడా మంచిగా మాట్లాడింది అని దగ్గరికి వెళ్ళి, ఏమైంది మేడం అంటుంది. మళ్ళీ మేడం అంటావేంటి, మాయా అత్తయ్య అని పిలువు, అది ఆర్డర్ అనుకో అని నవ్వి, మీ ఇద్దరు ఇంకా పూజ చేయలేదు కదా, సో నువ్వు అందాక గెస్ట్ రూమ్లో పడుకోవాలి పద అంటూ కిందనే కిచెన్ పక్కగా ఉన్న రూమ్ చూపిస్తుంది కల్పన. సరే అని నవ్వి ఆ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని, అమ్మయ్య ఏమైనా అవని, ఆంటీ బామ్మ సూపర్, ఇప్పుడు కూడా నైట్ వాడితో ఎలాగా అని భయపడి చచ్చా, ఇప్పుడు హ్యాపీగా పడుకోవచ్చు అని మొబైల్ తీసి అరుణ్కి కాల్ చేస్తుంది. ఆమె ఆ కాల్ చూసిన వెంటనే కంగారుగా లిఫ్ట్ చేసి, శామ్ ఆర్ యూ ఓకే అని అడుగుతాడు. హా భయ్యా, అమ్మా నువ్వు ఎలా ఉన్నారు అంటుంది శామ్. అడిగిన దానికి ఆన్సర్ చేయి, నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావా? వాయిస్లో సీరియస్నెస్ చూసి కొద్దిగా వణుకుతుంది శామ్. నేను కాదు, వాడే, అనుకోకుండా అయ్యింది, కానీ నేను వాడిని ఏదో ఒకటి చేసి కానీ రాను భయ్యా. ఏహే పాగల్, నీకేం చెప్పాను, నువ్వేం చేశావు, అదంతా నేను చూసుకుంటా అని చెప్పా కదా, అసలు హైదరాబాద్ వెళుతున్నట్లు మాతో ఎందుకు చెప్పలేదు అని అరుస్తూనే ఉంటాడు. కాసేపు మాట్లాడి ఫైనల్గా అరుణ్ని ఒప్పిస్తుంది మాయా. నువ్వు రావద్దు భయ్యా, నేను వచ్చేసాను, చెప్పానుగా, నాకు కొంచెం టైం ఇవ్వు, నా మీద నమ్మకం ఉంచు, అమ్మని జాగ్రత్తగా చూసుకో చాలు, నేను మాట్లాడుతూ ఉంటా అని కన్విన్స్ చేసి కాల్ కట్ చేస్తుంది. అప్పటికే బయట చిన్నగా అరుపులు వినిపిస్తూ ఉంటే ఇంత నైట్ టైంలో ఎవరు అనుకుంటూ డోర్ తీసి చూస్తుంది. కుదరదు మమ్, నా మీద నమ్మకం లేదా అరుస్తూ డెవిల్. అది కాదు అజ్జు, ఈ ఒక్కరోజే నాన్న, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, తప్పదు, రేపు పూజ అయ్యాక ఇంకా ఇద్దరు ఒక దగ్గరే కదా. కల్పన ఆంటీ కన్వో విని అర్థమయ్యి, వామో వీడి సిగ్గు కూడా లేదు, వాళ్ళ అమ్మతోనే నన్ను రూమ్లోకి రప్పించడానికి అంతలా ఆర్గ్యూ చేస్తున్నాడు అని తెరిచిన కొంచెం డోర్ కూడా వేసేసి గడియ పెట్టుకుని గుండె మీద చెయ్యి వేసుకుంటుంది. ఇంకాసేపు అరిచి కామయ్యాడు డెవిల్. అమ్మయ్య అనుకుని వచ్చి పడుకుని కళ్ళు మూసుకుంది. కానీ ఆగని ఆలోచనలు. ఒక్క రోజులో లైఫ్ మారిపోయింది. డెవిల్తో పెళ్ళేంటి, అసలు అమ్మాయిని దగ్గరికి కూడా రానివ్వడు కదా, అలాంటిది నన్ను ఇంతలా టార్చర్ పెట్టడం ఏంటి, మొన్నటి వరకు నా వైపు కూడా చూడలేదు, ఇప్పుడు ఇదంతా ఏంటి, సడన్గా నా మీద ప్రేమ పొంగుకు రావడం, ఒకవేళ ఇది కూడా వాడి ప్లాన్లో భాగమా? ఏది ఏమైనా సరే త్వరగా వాడి పని పట్టి ఇక్కడ నుంచి జంప్ అవ్వాలి. అసలే ఆ వసంత్ అంకుల్ చూపులు డేంజరస్గా ఉన్నాయి, ఒళ్ళంతా అనుమానంలా ఉంది అని అలా ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటుంది ఆమె. కరెక్ట్గా మిడ్ నైట్ అవ్వగానే మాయా ఉన్న రూమ్ బాల్కనీలోకి ఎవరో దూకి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తారు. రూమ్లో ఏసీ ఉన్నా కూడా ఆన్ చేయకుండా ఫ్యాన్ ఒకటే వేసుకుని పడుకుంటుంది మాయా. డెవిల్ దగ్గరగా కాకుండా సేఫ్ ప్లేస్లో ఉన్నాను అనేసరికి ఉదయం నుండి ఏడ్చిన దానికి కళ్ళు మంటగా అనిపిస్తూ ఉంటే చిన్నగా నిద్ర పడుతుంది. కానీ సడన్గా ఏసీ ఆన్ అయ్యి రూమ్తో పాటు ఒళ్ళంతా చల్లగా అవుతూ ఉంటుంది. మెల్లిగా ఏదో కొండ చిలువలా తనని బలంగా చుట్టేసి ఊపిరి కూడా భారంగా మారుతూ ఉంటే కళ్ళు తెరుచుకోము అంటున్నా బలవంతంగా తెరిచి చూస్తుంది. తన మీద చెయ్యి కాలు వేసి చుట్టి మొహం కూడా దగ్గరగా తెచ్చి పెట్టి బెడ్ లైట్ వెలుగులోనే
20 పళ్ళు కనిపించేలా నవ్వుతూ కనిపిస్తాడు డెవిల్. ఒక్క నిమిషం ఎక్కడ ఉన్నది అర్థం కాక గట్టిగా అరవబోతుంది. ముందే ఊహించి నోరు మూసేసి ఓయ్ భుజమా నేనే కూల్ అంటాడు మెల్లిగా చెవిలో. అతను డెవిల్ అని గుండె వేగం అందుకుంటే బుజ్జమ్మ అన్న పిలుపుకి మళ్ళీ టెంపర్ లేస్తుంది. కానీ స్మూత్గా డీల్ చేయాలి అని "ఉమ్, ఉమ్" అంటూ నోటి మీద డెవిల్ చేయిపై కొడుతుంది తియ్యి అన్నట్లు. అరవకు, అరిస్తే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది తెలుసుగా అని కన్నింగా నవ్వి చెయ్యి తీస్తాడు. మీరేంటిక్కడ అని డోర్ చూస్తే ఎలా వేసింది అలానే ఉంటుంది. బాల్కనీ నుండి వచ్చాను కానీ ఎక్కువ చించి బుర్ర బద్దలు చేసుకోకు అంటూ మళ్ళీ చుట్టేస్తాడు. ముందు వదలండి అని విసుగ్గా ఫేస్ పెట్టి వదిలించుకుంటూ ఉంటే అలాగే వదిలేస్తాను కానీ ముందు ఆ అండి గిండి గారెలు బూరెలు ఆపేస్తా అని చెప్పు, మళ్ళీ రిపీట్ కూడా అవ్వకూడదు అని కొట్టేలా చూస్తాడు. ముందు ఏమంటున్నాడో అర్థం కాకపోయినా వదలండి అన్నందుకు అనొద్దు అంటున్నాడు అని అర్థమయ్యి అలాగే అనను వదులు, గుడ్ చెప్పాగా, ఇలా రిక్వెస్ట్ చేస్తే నీకే బెటర్ అని మెల్లిగా కాలు తీసి గట్టిగా హత్తుకునే కళ్ళు మూసుకుంటాడు. చెప్పండి, సారీ చెప్పు, అసలు ఎందుకు వచ్చావు, చెయ్యి విడిపించుకుంటూ అడిగితే చెప్పాగా బేబీ, నాకు ఎవరైనా వన్స్ నచ్చేవరకే, నచ్చాక నా వాళ్ళు అనుకుంటే మాత్రం వాళ్ళని లైఫ్లో ఒక్క క్షణం కూడా వదలను, అందుకే ఇలా ఈ నైట్ మాత్రమే దూరంగా ఉండాలి అని అమ్మ చెప్పింది, కానీ నాకు ఈ నైట్ కూడా నిన్ను వదలనని లేదు బేబీ అంటూ తమకంగా మెడపై మొహాన్ని అదిమి తన మీసాలు గడ్డాలతో రాస్తూ మాయకి చెమటలు పట్టిస్తాడు. ఈ డెవిల్ నుండి ఎలా తప్పించుకోవాలి దేవుడా అని గట్టిగా కళ్ళు మూసుకుని బిగబకిట్టి ఉంటే నిన్నొకటి అడగాలి అంటుంది స్లోగా. చేస్తున్న పని ఆపకుండానే అడుగు బేబీ అంటాడు తడి చేసిన పెదవులతో మెడంతా రాస్తూ. ఇన్ని రోజులు నేనంటే ఇష్టం లేదు అన్నారుగా అనగానే అన్నారు కాదు అన్నావు కరెక్ట్ చేస్తాడు. అదే అన్నావుగా, ఇప్పుడేంటి సడన్గా ఇదంతా, ఇష్టం లేదని చెప్పేశాక అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు తలపట్టి దూరం తోస్తూనే అడుగుతుంది. కానీ మాయ అడిగిన క్వశ్చన్కి డెవిల్ ఫేస్ పై స్మైల్ రాగా చెప్తాను కానీ నువ్వు నా దగ్గర ఏం దాచుతున్నావు చెప్పు ముందు. నేనా, నేను లేదు అలాంటిదేం లేదు తడబడుతుంది. నేను ఐపీఎల్లో టాపర్ని బేబీ, నాతో పాటు ట్రైన్ అయిన నా బ్యాచ్ అంతా ఇంకా ఏఎస్పీగానే ఉంటే 4 ఏళ్లలో డిఎస్పీగా ప్రమోషన్ వచ్చిందంటే నీ మొగుడు టాలెంట్ నీకు తెలియాలి. టాప్ పక్కకి జరిపి గట్టిగా భుజంపై కొరుకుతాడు. ఆ ముందులే అని తోస్తున్న ప్రయోజనం శూన్యం. ప్లీజ్ కొరకొద్దు అంటూ కళ్ళలో నీళ్లు చేరితే అస్సలు పట్టించుకోకుండా ముందు అడిగిన దానికి ఆన్సర్ చేయి, నా దగ్గర ఏం దాస్తున్నావు మళ్ళీ అడుగుతాడు. ఏమీ లేదు, నువ్వు కూడా నాకేం చెప్పదులే అనేస్తుంది అతన్ని ఆపలేకపోతున్నా అనే బాధలో. చిన్నగా నవ్వి కొరికిన ప్లేస్లో నాలుకతో రాస్తూ రేపు ఉదయమే నేను చెప్పకుండానే నీకు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికేస్తుంది కానీ నాకు నిద్ర వస్తుంది పడుకోనివ్వు అని చటుక్కున కిందకి జారి ఆమె ఎదపైన తల పెట్టుకుంటాడు. డెవిల్ అని కోపంగా అరుస్తుంది. నువ్వెంత అరిచినా ఇక నుండి నేను రోజు పడుకునే ప్లేస్ ఇదే బేబీ, చెప్పాగా, మన ఫస్ట్ నైట్కి అయితే నీకు టైం ఇస్తాను, అలా అని నాకు దూరంగా ఉంటా అంటే మాత్రం అస్సలు ఊరుకోను అని పైకి వచ్చి గట్టిగా పెదవి కొరికి చప్పరించి కళ్ళు మూసుకుని నాకేం తెలియదు అన్నట్లు గప్చిప్గా పడుకుంటాడు. అంత దగ్గరగా పైగా తన గుండెలపై పడుకుంటే ఇంకేం నిద్ర పడుతుంది సైలెంట్గా ఏడుస్తూ. ఇంతకింత నిన్ను ఏడిపించకపోతే నా పేరు సమయ నే కాదు అని అలాగే తెల్లవారే వరకు ఏం చేసి వీడిని చంపాలా అనే ఆలోచనలోనే గడిపేస్తుంది. నెక్స్ట్ అసలు డెవిల్ మాయాని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో, ఎందుకు ఇష్టపడి తన ఒపీనియన్ మార్చుకున్నాడో తెలుస్తుందా? తెలిసి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. స్టోరీ రైటర్ రూపా లావణ్య గారు, చదువుతున్నది లహరి రాజశేఖర్. రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.